నిలుపుకొనుచు నరులకు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప నా చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచుకొని చూపరులకు సూచించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు పరమ పావనుడు వెంకటేశ్వరుడు వేట్క. ఆయన తనదైన శైలిలో ముద్ర పట్టాడు. కుడి చేతిని ఇలా చూపిస్తాడు, ఎడం చేతిని నడుం మీద పెట్టుకుని ఉంటాడు. ఇలా ఉండడానికి కారణం నా పాదములను నమ్మండి. ఎవరు నా పాదములను నమ్మారో, ఎవరు నా పాదములను పట్టుకున్నారో వాళ్ళకి భవాంబోధి కటిదగ్నమగు నటంచు. సంసారమన్న సముద్రం నడుం వరకే వస్తుంది, వారు నడిచి వెళ్ళిపోగలరు. నేనున్నాను, కాపాడతాను, నా పాదములను నమ్మండి అని సూచన చేశాడు. అందుకే ఆ ముద్ర ఇలాగే పెట్టి ఇలాగే నిలబడ్డాడు. మీరు ఆలోచించండి, కొన్ని చాలా కష్టం. కాసేపు ఇలా రెండు చేతులు ఎత్తి నించోండి, 10 నిమిషాలకు అది ఎంత కష్టమో మీకు అర్థమైపోతుంది. రక్తం వెనక్కి ప్రవహిస్తూ పైకెక్కడం కష్టమై గోడలు జారిపోతాయి. అలాంటిది ఏనాడు నిలబడ్డాడో ఇలా నిలబడితే చెయ్యి ఇలాగే పెడితే మణికట్టు ఎంత నిప్పెడుతుంది. ఇన్నేళ్ల నుంచి నకృతం దైవ సంఘైశ్చ అన్నప్పుడు లోకములను రక్షించిన చెయ్యి యొక్క మణికట్టు ఎంత నిప్పెట్టిందో. ఎవరం వెళ్ళి ఆయనకి ఇలా కాస్త సేద తీర్చాం, ఎవరం ఆ చేతి మీద రాశాం, స్వామి అలా పట్టుకుని నించున్నావే, ఆ చెయ్యి ఎంత నిప్పెట్టిందో, బుద్ధిహీనుణ్ణి ఇలా తిరుగుతున్నాను, నమ్ముతాను తండ్రి, నీ పాదములను నమ్ముతాను, ఇక నుంచి ధూర్తతనంతో ప్రవర్తించను, ధర్మాన్ని విడిచిపెట్టను అని ఎవరమన్నాం అంటే నన్ను ఉద్దేశించి నేను అన్నది, మిమ్మల్ని కాదు, మీరందరూ ధర్మాత్ములు, మిమ్మల్ని ఉద్దేశించి అనే అధికారం నాకు లేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నది. ఈ అంత నిప్పెడుతోందే మణికట్టు. ఎప్పుడైనా అబ్బా అని ఇలా అంటాం మనం, కొంచెం నిప్పెడితే కాసేపు ఇలా అంటాం. అలాంటిది ఇలాగే ఉండిపోయాడు అంతే. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి. ఏమి కారుణ్యమూర్తి, ఏమి ముద్ర, ఎందుకు ఆ పాదములు చూడమంటాం? ఒక్కటే కారణం, ఆయన పాదముల అడుగున ఉన్నాయి చిహ్నములు. రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. దాని ఎందుంది రహస్యం? అసలు వెంకటేశ్వర స్వామి వారి పాదముల యొక్క అడుగు భాగాన్ని చూసేవాడెవరో తెలుసా? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటగంటి అంటాడు. కనపడుతున్నాయిగా, వెళ్ళి చూస్తే శుక్రవారం. మరి ఇంకేమిటి? కాదు, పరమయోగీంద్రులకు కనపడతాయన్నాడు అన్నమయ్య. ఎందుకో తెలుసా? భక్తి నిజమైతే, మనని చూసి వెంకటరమణుడు పొంగిపోయింది నిజమైతే, నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాను అనుకోండి, రా 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 అబ్బా నానా వచ్చావురా అని ఇలా 2 భుజాలు పట్టి పైకెత్తి మళ్ళీ ఇలాగే నించుంటాడా? కూర్చుంటాడా? కూర్చోదా అని భంగిమ మారుతుందా మారదా? ఇలా దా కూర్చో అన్నప్పుడు చేయి మారిపోయిందా? కూర్చో అని కూర్చోపెట్టుకుంటే నేను అక్కడ కూర్చుంటానా? ఇలా దగ్గరగా జరిగి స్వామి దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు చూసి, శంకరులు చెప్పారు ఈ రహస్యం శివానంద లహరిలో, పొంగిపోయి ఆ పాదాలని చూసి, ఈశ్వరా అబ్బా ఒక్కసారి ముట్టుకోవద్దా అండి అంటే ఆయన చూసి నవ్వి అన్నాడు అనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం అలా పైన పట్టుకుని ఇలా అరిచేతులు ఇలా పెడితే ఆయన సంతోషించి ఎత్తి పెట్టాలి ఆ చేతుల మీద పాదాలు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, బాగా దగ్గరికి జరిగి అబ్బా స్వామి ఏమి పాదాలు, నా జన్మ ధన్యం, ఒక్కసారి తల మీద పెట్టండి అని ఇలా వంగితే ఆయన ఇలా 2 పాదాలు పైకెత్తి ఇలా పెట్టాడు అనుకోండి, ఆయన ఆ పట్టుపుట్టం, ఆ అంచులు ఉన్న పట్టుపంచ, పాద మంజీరం, ఆయన మోకాళ్ళ దగ్గర పెట్టుకున్న ఆభరణాలు, ఆయన చేతులు కదులుతుంటే పోతన గారు అంటారు, మహాను అక్రూరుడికి అయింది దర్శనం,
కదిలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపు రములవాణి అని. ఆ పాద మంజీరముల శబ్దాలు వినపడుతుంటే ఇలా పైకెత్తితే, ఆ చేతులు పైకెత్తితే, ఆయన పాదాలు రెండు తల మీద పెడితే, అబ్బా అని పారవస్యంతో ఇలా పైన ఇలా పట్టుకుని ఆ పాదాల్ని సంతోషపడిపోయి ఆ రెండు పాదాల్ని ఇలా దింపుతున్నప్పుడు అడుగున చూస్తాడు. రేఖామయద్దజ సుధాక లచాత పత్ర వజ్రాంకుశాంబుర్ కల్పక శంఖ చక్రై వాడికి కలబడ్డాయి. వాడిప్పుడు ఏం చేస్తాడు? కింద పెట్టేస్తాడు ఏమిటి? ఆ పాదాలు పెట్టలేడు. శిరసి నయనే స్వామి అని ఇలా కళ్ళకి అద్దుకుంటాడు. అద్దుకున్నప్పుడు చిన్ని చిన్నివి పిల్లలకి పడిశం పడితే అమ్మ మెత్తగా కర్పూరం నూరి బియ్యంతో కలిసి పల్చటి బట్టకి మూట కట్టి ఆ చిన్ని తిత్తి లాంటిది తీసుకెళ్ళి ఆ చిన్ని ముక్కు దగ్గర ఇలా ఇలా తగిలిస్తే వాడు వాసన చూసి తుప్పుక్కని తుమ్మి పడిశం తగ్గుతుంది. అలా మెత్తగా కట్టిన చిన్ని ముద్దల్లా ఉన్న బొట్టన వేళ్ళు, పక్క వేళ్ళు, చిటికెన వేలు ఇలా వరుస క్రమంలో ఉన్నవి నేను నా కళ్ళు ఇలా అంటుంటే, ఆయన పాదములకు ఉన్న వేళ్ళు నా కళ్ళకి తగులుతుంటే శిరసి నయనే. ఇంకా ముందుకు జరిగిన గుండెల మీద పెట్టుకుని ఆ శ్రీపాదాలని వక్షశివహం నా గుండెల మీద పెట్టుకుని సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ గట్టిగా పట్టేసుకుని ఆయన పట్టుపంచలోంచి ఆ పాదాల మీద ఇలా పెట్టేసి కన్నీటి ధారలు కారిపోతూ ఆనంద తన్మయావస్థలో నేను ఇలా నా తల ఆడించేస్తూ రెండు పాదముల మధ్యలో ఉన్నటువంటి వ్యవధానమునందు ఇలా నా నుదురు పెట్టి నేను లేవలేక అలా పడి ఉండిపోతే సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ బాగా విచ్చుకున్న తామర పువ్వు లోపల ఉన్నటువంటి నీటి బిందువుల చేత ఆర్ద్రతతో ఉండి సువాసనలు వెదజల్లుతున్నటువంటి పాదములు ఆ శ్రీపాదములు. ఆ పాదముల గురించి చెప్తూ పోతన గారు అంటారు, ఆ పాదములకు వేదములు అందెగా నిలబడి ఉంటాయి. ఎందరో మహర్షులు తెల్లవారుజామున వచ్చి చందనం రాసి లత్తుక పెట్టి పుష్పముల చేత పూజింపబడినటువంటి శ్రీపాదములు ఆ పాదములు. అటువంటి పాదములు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాచక్షుడు సాచ యోగి సుమన సంప్రబ్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు. అది తెల్లవారి నిద్ర లేవగానే శ్రీ మహాలక్ష్మి నడిచి వచ్చి మోకాళ్ళ మీద వంగి తన నుదుట ఉన్న కస్తూరి తిలకమైన పాదముల మీద ముద్రపడేటట్టుగా వంగి నమస్కరించిన శ్రీపాదం. దాని మీద తల ఉంచితే లక్ష్మీదేవి నుదుటి మీద ఉన్న కస్తూరి సువాసనలను నేను ఆఘ్రానిస్తాను. దాన్ని స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ ఆ వాసనల చేత మత్తెక్కి కన్నీళ్లు కారిపోతూ అది 7 కొండలంటే. 7 కొండలంటే అష్టాంగ యోగంలో 7 మెట్లెక్కి 8వది సమాధి. సమాధి యందు ఆ పాదములను దర్శనం చేస్తూ తల మీద పెట్టుకుని, కన్నుల మీద పెట్టుకుని, గుండెల మీద పెట్టుకుని, కౌగలించుకుని ఆ ఆనంద తన్మయత్వంతో పారవస్యంతో కన్నుల నీరు కారుతుండగా సమాధి యందు ఉండిపోయిన వాడెవడో వాడు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అది దర్శనం. అలా నేను ఎప్పుడైనా చెయ్యగలనా? చేస్తే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. అది ఆనంద నిలయం. నా ప్రమేయం లేకుండా లోపల నుంచి ఆనందం పొంగిపోతుంటే ఆ స్వామి శ్రీపాదములను తల మీద పెట్టుకుని ఆ కింద రేఖలు చూస్తూ, తండ్రి పరమపావనమైన పద్మముల వంటి చేతులు కలిగిన పద్మావతీదేవి పద్మముల వంటి నీ శ్రీచరణములను ఒత్తుతూ ఉంటుంది. పద్మగర్భుడు ఆ నాభికమలంలోంచి పద్మంలోంచి పుట్టిన 4 ముఖముల వాడున్నాడే బ్రహ్మగారు. ఆయన పైనుంచి కిందకి పాదములను చూస్తుంటాడు. 1000 పడగలతో భూమిని మోసేటటువంటి శేషుడు ఆ కన్నులతో ఇలా పైకెత్తి పాదములను చూస్తుంటాడు. గుండెలలో ఉన్న లక్ష్మి నాకు కోరిక తీరలేదని పద్మపీఠమై తన మీద ఆ పాదములు ఉంచుకుని సేవిస్తోంది. ఇంతమంది సేవిస్తున్న ఆ పాదములను నేను నమ్మి చూడగలిగితే నా జన్మ అదృష్టం. అందులో ఉన్న ఆ గద ఉన్నది, అది కౌమోదకి భూమిని రక్షిస్తుంది రాక్షసుల నుండి.
అదిగో అందులో ఉన్నటువంటి చక్రరేఖ, అది భక్తులను సర్వదా నేనున్నాను కాపాడతానని చక్రం పట్టుకుని నిలబడి ఉంటాడు. అందుకే వీరరాఘవ విజయరాఘవ, కోదండం పట్టుకుని ఉంటాడు నేనున్నానని. మహానుభావుడు, నమ్మిన వాడికి నమ్మినంత. ముత్తుస్వామి దీక్షితర్ వారి కొడుక్కి దృష్టి పోయింది. దృష్టి పోతే దీక్షితర్ వారు వెంకటేశ్వరుడి కొండ మీదకి వెళ్ళారు. 42 రోజులు ఉండి ఒక్కొక్క రాగంలో కీర్తన పాడారు వెంకటేశ్వర స్వామి మీద. 42వ రోజు కీర్తన పాడుతున్నారు, అంతే కళ్ళు పోయిన కొడుక్కి కళ్ళు వచ్చాయి. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే అష్టోత్తరంలో అక్షీణ నేత్రదాయినే నమో నమః అనో నామం చెప్తారు. కళ్ళు లేని వాడికి కన్నులిచ్చిన వాడా నీకు నమస్కారం అంటారు. అది ముత్తుస్వామి దీక్షితర్ వారికి అన్నగారికి ఇచ్చారు. దీక్షితర్ వారి తండ్రి గారు చేశారు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఆయన ఎంతమందిని అనుగ్రహించాడు, ఎంతమంది ఆ కొండ ఎక్కారు. మా స్వామి శంకర భగవత్పాదులు ఎక్కారు, భగవద్ రామానుజులు ఎక్కారు, త్యాగరాజస్వామి ఎక్కారు, అన్నమయ్య ఎక్కారు, పురంధరదాస్ గారు ఎక్కారు, ఎంతమంది భాగవతోత్తములు ఎక్కారు, ఎంతమంది ఆయనలో ఐక్యమైపోయారు. అంత పరమపావనమైన కొండ, అంతమంది మహాపురుషుల పాదధూళి చేత పవిత్రమైనటువంటి ఆనంద నిలయం. అక్కడ కూడా మాట్లాడడం ఎంత అన్యాయం, ఎంత మౌనంగా వెళ్ళాలి. కాబట్టి అది అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృతయే. అలభ్యం అది, అది ఆనంద నిలయం అంటే. అది శ్రీచరణాలని చూడ్డం అన్న మాటకు అర్థం. అది నా పాదములను చూడు అంటే ఇలా వెళ్ళి చూసి రావడం మంచిదే, నేను కాదన్ను, తప్పు పట్టను, అది గొప్పదే. కానీ నీవు ధ్యానమునందు వెన్నుపాము నిటారుగా పెట్టి కూర్చుంటే సమాధి ఎందలా అనుభవించాలి. ఇప్పటికీ పాదం ఎత్తి వెంకటరమణుడు ఒక చోట కనపడతాడు. మీరు ఆనంద నిలయంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ బావి దగ్గర నిలబడి పైకి చూస్తే ఒక సింహం ఉంటుంది. ఆ సింహం మించి చూస్తే దక్షిణామూర్తి కూర్చున్నట్టు ఎడమ పాదం కిందకి దింపి కుడికాలు పైన వేసుకుని వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. అక్కడ కనపడుతుంటుంది పాదం ఉపరితలం. అక్కడొక్క చోటే ఆనంద నిలయం మీద దర్శనం. సింహవాహనారూఢుడై కనపడతాడు అక్కడ నిలబడి చూస్తే. కాబట్టి అది చూడడం మెలకువగా చూడాలి. చూస్తే సింహవాహనం మీద కూర్చున్నట్టుగా కనపడతాడు ఆయన ఆనంద నిలయం నుంచి. అలా దర్శనం చెయ్యడం, ఆ పాదములను ఎవరు పట్టుకున్నాడో ఆ పాదములు అన్నిటిని రక్షించగలిగినవి. అన్నిటిని రక్షించగలిగిన పాదములు నన్నెందుకు రక్షించవు? పరమానందంతో ఆయన పాదముల వంక చూస్తున్నప్పుడు నీ 5 ఇంద్రియములు ఉన్మాదమును విడిచిపెట్టి మనసుతో కలిసి 6 కాళ్ళు కలిగిన షట్పది తుమ్మెద పువ్వులో వాలినప్పుడు పువ్వులోని మకరందమును పీలుస్తున్నప్పుడు కదలిక లేకుండా ఝంకారం లేకుండా ఎలా ఉండిపోతుందో అంత మౌనంతో ఆ పాదముల యందలి మకరందమును అనుభవించగలగాలి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలచనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాద విశేష మత చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. ఆ అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఆ వెంకటేశ్వరుడి పాదములను స్మరించడంలో, తల మీద పెట్టుకోవడంలో, కళ్ళ మీద పెట్టుకోవడంలో, గుండెల మీద పెట్టుకోవడంలో పరవశించి ఆనందము ఉద్భుతమై కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోతూ ఆనంద బాష్పముల చేత పులకరించి కూర్చున్నటువంటి ఆ తన్మయావస్థలో ఉన్న నాకు ఇతర విషయములు ఎలా అబ్బుతాయి? నా మనసు వెళ్ళదు నాన్న అంటాడు ప్రహ్లాదుడు. అదిగో ఆ స్థితికి ఆనంద నిలయమని పేరు. అది సాధన చేత నీ చేత కాకపోతే వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి? శిశువు నుండి వృద్ధుడి వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాడనే అంటారు. వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్న గోవిందా 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 అంటూ బయటికి వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి. ఎలా ఉంది ఏం చెప్పనండి అంటాడు. అంతే. అంటే నువ్వు ఎంత
ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్వటతి జడితి స్వైరమభిత అంటారు శంకర్లు శివానంద లహరిలో. అది తమకంబప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము జర్యునెమ్మనము దానిం బట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా స్వేచ్ఛగా తిరుగుతుంది. వెయ్యవే పువ్వు అంటే ఓం శ్రీనివాసాయ నమః అంటుంది. ఇలా పువ్వేయి మనసు ఎక్కడికో పోతుంది. అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన మీదకే వెళుతుంది. అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు, మీ మనసు తను లాగుతాడు. మీరు అలా 2 క్షణాలు చూశారనుకోండి, ఆ 2 క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడి ఖాతాలో వేస్తారు. అది తపస్సిద్ధి. అందుకే ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు. అదే శ్రీరంగం అయితే ప్రణవాకార విమానం, అదే కంచి అయితే పుణ్యకోటి విమానం, వెంకటాచలం ఆనంద నిలయ విమానం. అక్కడ మనస్సులు తామే వెళ్ళిపోతాయి. అందుకే మహానుభావుడు అటువంటి స్వరూపంతో అటువంటి ముద్ర పట్టి ఆ పద్మపీఠం మీద నిలబడి ఉంటాడు. ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడి ఇంటికి నేనే కాదు, నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి, నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ 4 పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ, నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిశ్చలికాడైనటువంటి పరమేశ్వరుడు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి, ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతామయి సంభవ కద్దమా అన్నట్టు మేమందరం కలిసి మీ ఇంటికి వస్తాం. నా పాదముల వంక చూస్తే చాలు, నా పాదములు పట్టుకుంటే చాలు, మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను కోటేశ్వరారు మీ ఇంటికి రండి అంటే వస్తాను, అంటే వస్తానా రానా? మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడడమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకడం, మీ వెంట వచ్చేస్తాడు. అందుకే స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. నాకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆయన అందుకే చామదుంపలు తీసుకొచ్చి తేనెలో పెట్టిన బోయవాడికి పలికాడు, పంచవన్నెల చిలుక కందాడు. అందుకే ఇప్పటికీ చిలుకుంటుంది పక్కన. తొండమాన్ చక్రవర్తి పట్టుకుపోయాడు ఆ చిలకని, అది దొరకలా. అప్పుడు ఆ బోయవాడు చెప్పాడు, కొడుకుని చంపపోయిన బోయవాడికి పక్క చెట్టులోంచి పైకొచ్చి కనబడ్డాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర. మహానుభావుడు ఎంతమందిని కాపాడాడు. కాబట్టి అందుకే ఆ వెంకటరమణుడి పేరు చెప్తే చాలు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలునిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఏది ఎయ్యడ చేసిన స్వామి కార్యంబే, సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆయన పేరు వెంకటేశ్వరుడు, కానీ వెంకటేశ్వర అని ఎవరనరు, గోవిందా అంటారు. ఎందుకని? 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ నామం. ఒకానొకప్పుడు బాలకృష్ణ స్వరూపంలో ఉండగా ఇంద్రుడికి ఉద్ధతొచ్చింది, గర్వం వచ్చింది, అనచాలని చెప్పి గోవర్ధనగిరికి యాగం చేయమన్నాడు. ఆయన మాటలు నమ్మి నందుడు, ఇతర గోపాల బాలురు, గోపకాంతలు గోవర్ధన